గోపాల్ ఎవరు నాకు తెలీదు. నేను బాగానే ఉన్నాను. పాపం ఎవరి తండ్రి చనిపోయాడు. నేను ఊరికినే సరదాగా ఏడుస్తున్నాను. నేను బాగానే ఉన్నాను. సమస్య గోపాల్ వాళ్ళ జాతి గురించి అయితే సమస్య అప్పుడు పెద్దదే అవుతుంది. అయినా ఎవరికి తెలుసు, భగవంతుడు నియమించిన జాతిపరమైన వ్యవస్థకి విరుద్ధంగా నడిచినందుకు భగవంతుడే గోపాల్ని శిక్షించి ఉండవచ్చు. అందుకే వీడు పిచ్చివాడయ్యాడు. వీడు పిచ్చివాడవటమే వీడు నేరస్తుడని అనటానికి రుజువు. కాబట్టి వీడికి ఇందుకు ఖచ్చితంగా శిక్ష పడి తీరాలి. చూస్తున్నారేంటి? తీసుకోండి రాళ్ళు. రాళ్లతో కొట్టి ఈ గోపాల్ ప్రాణాలు తీయండి. అప్పుడు సతారా వాసులకు ఈ సందేశం అందించవచ్చు. సొంత జాతికి వ్యతిరేకంగా అబద్ధాలు చెప్పేవాళ్ల పట్ల మనం ఎలా వ్యవహరిస్తామో అని. ఇదో ఉదాహరణగా నిలిచిపోతుంది. ఒకవేళ ఆ వ్యక్తి మన జాతివాడైనా సరే వాడికి అదే శిక్ష విధిస్తాం. ఏదైతే ఒక చిన్న జాతి వ్యక్తి తన జాతిని దాచినందుకు విధిస్తామో అది. స్వామీజీ సరిగ్గా చెప్పారు. సోదరులారా, తీయండి రాళ్ళు. వాటితో వీడిని కొట్టి చంపేయండి. సోదరులారా, ఈ తండ్రి కొడుకులిద్దరూ భీమరావుకి హాని కలిగించినందుకు వీళ్ళు నేరస్తులో లేక కాదో, కానీ వీళ్ళు వీళ్ళ జాతిని దాచిపెట్టారు. ఇది వీళ్ళు చేసిన పెద్ద అపచారం. అందుకే వీళ్ళకి శిక్ష పడి తీరాల్సిందే. ఏమంటారు మీరు? సోదరులారా, రాళ్లు తీసుకుని వీళ్ళందరినీ కొట్టండి. కొట్టండి. సిగ్గనిపించటం లేదా మీ అందరికీ? ఏమీ తెలియని ఒక చిన్న పిల్లాడి మీద రాళ్లు విసురుతున్నారు. ఈ పిల్లోడి మీద రాళ్లు విసిరే ముందు మీ అందరి చేతులు ఎందుకు అలా కంపిస్తున్నాయి? ధర్మం, జ్ఞానం, సంస్కృతి గురించి నీతులు చెప్పే మీరందరూ ఎంతో తక్కువగా కనిపిస్తున్నారు. ఈ అబ్బాయి ఏ జాతి వాడైనా కావచ్చు, కానీ దానికంటే ముందు ఇతనొక మనిషి. ఇక మేమంతా ఉండగా ఇతన్ని మీరు రాయితో కాదు కదా, చిన్న కర్రతో కూడా ఎప్పటికీ కొట్టలేరు. భీమరావ్, మా విషయాల్లో తలదూర్చటం మేము సహించం. వీడికి శిక్ష తప్పకుండా విధిస్తాము. ఇది తలదూర్చడం కాదు స్వామీజీ. జాగ్రత్తగా వినండి. ఇప్పుడు మీలో ఎవరైనా రాళ్ళు విసిరారంటే చూడండి స్వామీజీ, గోపాల్ ఎప్పుడు మామూలుగా అవుతాడో అప్పుడు నిర్ణయించుకుందాం. మీరు కూడా, మేము కూడా. ఇతను చేసిన నేరమేంటో, ఇతనికి పడే శిక్ష ఏంటో అని నేను సవాలు చేస్తున్నాను స్వామీజీ. గోపాల్కి నేను న్యాయం చేస్తాను. ఈ భీమరావు న్యాయం చేసి చూపిస్తాడు. సోదరులారా, ఈ పిల్ల కాకి అరుపులు ఏం వింటున్నారు? అందరూ కొట్టండి రాళ్ళతో. కొట్టండి. ఆగండి. ఇప్పుడు మీరు రాళ్ళు విసిరేస్తే మేమందరం కూడా రాళ్ళు విసిరేస్తాము. రాయికి రాయితోనే సమాధానం చెప్తాం. మస్తు వదిలిపెట్టాం. భీమ్, గోపాల్ ఇక్కడి నుంచి తీసుకువెళ్ళు. గోపాల్, నువ్వు నాతో రా. గోపాల్ ఎవరు? అతను ఎవరోలే, నువ్వు పద.
ఇదెవరిల్లు? చెప్పొచ్చుగా, ఇక్కడెవరుంటారు? మీ ఇల్లే. అంటే ఇది గోపాల్ వాళ్ళ ఇల్లు. గోపాల్ ఇక్కడ తన అన్నయ్య ఇంకా వాళ్ళ నాన్నతో కలిసి ఉంటాడు. అసలు ఈ గోపాల్ ఎవరు? గోపాల్ అనే ఒక అబ్బాయి ఉన్నాళ్లే, నేను నీకు తర్వాత పరిచయం చేస్తాను. ప్రస్తుతం నువ్వు ఇంట్లోకి రా. పదబాబు. అత్తా అత్తా, ఏమైంది అన్నయ్య? రాత్రంతా ఎక్కడున్నారు మీరందరూ? మీరా, అదంతా నీకు తర్వాత చెప్తానులే. ఈ గోపాల్ని ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చావు? ఇది మా ఇల్లా? అన్నయ్య, వీడికి అసలేమైంది? స్వామీజీ, మన జాతివాడైన గోపాల్ ఆ బొడ్డోడు భీమరావు గాడి ఇంట్లో ఉండడం ఇది మన ఆచారాలపై వేటు కాదంటారా? ఇలాంటి విషయంలో మనం బాధపడటం సబబు కాదంటారా? స్వామీజీ, ఆ భీమరావు గాడు మనల్ని సవాల్ చేశాడు. గోపాల్ గాడికి నయం చేసి మన మీద పంచాయతీ పెట్టిస్తాడంట. అసంభవం. మేమిచ్చిన ఔషధం వల్ల ఎంతో మంది పిచ్చివాళ్లైపోయారు. ఇప్పటి వరకు ఏ ఒక్కడూ కోలుకోలేదు. ఇక ఆ భీమరావు, వాడు కూడా గోపాల్ని ఎంతమాత్రం బాగు చెయ్యలేడు. కానీ స్వామీజీ, ప్రమాదాన్ని ఆహ్వానించడం ఎందుకు? మీకు తెలుసుగా భీమరావు ఎంత మొండివాడో. వాడు ఏదో ఒకటి చేసి గోపాల్కి నయం చేస్తాడు. నేను సవాల్ చేస్తున్నాను స్వామీజీ. గోపాల్కి నేను నయం చేస్తాను. ఈ భీమరావు నయం చేసి చూపిస్తాడు. ఒకవేళ వాడు వీడికి నయం చేశాడంటే ఒట్టు స్వామీజీ, వాడు మనందరికీ చాలా పెద్ద ప్రమాదకారిగా మారతాడు. అంటే మా ఔషధం మీద ఉన్న నమ్మకం కంటే ఆ భీమరావు మీద ఎక్కువ నమ్మకం ఉందా? నన్ను మన్నించండి స్వామీజీ. గోపాలు వచ్చిన తర్వాత నేను కూడా అనుకున్నాను ఆ భీమరావు ఓటమి తథ్యమని. కానీ అలా జరగలేదు. పైగా ఇప్పుడు ఇంకా ఎక్కువ నమ్మకం పెరిగింది. భీమరావుకి ధైర్యం కూడా ఎక్కువని. వాడిలో సహనశక్తి ఎక్కువ ఉంది. ఇక మేమంతా ఉండగా ఇతన్ని మీరు రాయితో కాదు కదా, చిన్న కర్రతో కూడా ఎప్పటికీ కొట్టలేరు. ఇంకా ఏ పనినైనా చిత్తశుద్ధితో పూర్తి చేయగల అద్భుతమైన సామర్థ్యం ఉంది స్వామీజీ వాళ్ళలో. అయితే సిద్ధాంతి గారు, వెళ్ళి ఆ బొడ్డోడు భీమరావు గాడి జాతిలో కలిసిపోండి. నేను అలా ఎప్పుడన్నాను సేఠ్ గారు? నా ధర్మం కోసం, నా జాతి కోసం నేను నా ప్రాణం సైతం ఇవ్వగలను. కానీ ఈ రోజే మొదటిసారి ఆ భీమరావు అంటే నాకు భయం వేస్తుంది. అందుకనే చెప్తున్నాను, ఆ గోపాల్ ప్రాణాలతో ఉండటం మన అందరికీ ప్రమాదకరమే. కానీ స్వామీజీ, సమాజం కోసం మనం ఒక వ్యవస్థను ఏర్పాటు చేశాము. దాన్ని ఇరుపక్షాల వాళ్ళు ఆచరించాలి. వాళ్ళకి గనక ఈ విషయం తెలిసిపోయిందంటే ఇది మన కుట్రని స్వామీజీ, అప్పుడు పరిస్థితులు ఇంతకన్నా దారుణంగా మారిపోతాయి. అవును స్వామీజీ, ఒక రకంగా సిద్ధాంతి గారు చెప్పింది నిజమే. అయితే ఆ గోపాల్ని కూడా అంతం చేయండి. ఎలాగైతే ఎప్పుడైతే గుర్రం స్వారీకి పనికి రాకుండా పోతుందో అప్పుడు దాన్ని చంపేసినట్లుగా ఇక దాంతో గోపాలు ఎవరు, ఏ జాతి, ఎక్కడి నుంచి వచ్చాడన్నది ముగిసిపోతాయి. ఎవరికీ కూడా వాడి గురించి ఎటువంటి సమాచారం దొరకదు. అన్ని రహస్యాలుగానే సమాధి అయిపోతాయి. మా అమ్మ ఎక్కడుంది? అమ్మ కావాలి. నాకు అమ్మ కావాలి. అమ్మ రావా? గోపాల్, మా అమ్మ ఎక్కడుంది? ఊరుకో గోపాల్, నువ్వు ఏడవకు.
మా అమ్మ కావాలి. మా అమ్మ ఎక్కడుందో చెప్పు. రామ్జీ, అది గోపాల్ తండ్రి శవం ఇంకా అక్కడే పడుంది రామ్జీ. మరి దాన్ని ఏం చేద్దామంటావు? వాళ్ళకి తెలుసు పురంజన్, ఆ గోపాల్ తండ్రి మన జాతివాడి కాదని. అయినా కూడా వాళ్ళు ఆయనకి అంతిమ సంస్కారాలు చేయరు. అందుకని ఆయన అంత్యక్రియలకి ఏర్పాట్లు మనమే చేయాల్సి ఉంటుంది. నువ్వు ఏర్పాట్లు చేయి. గోపాల్ ఆయన కొడుకు కాబట్టి వాడే కొరువు పెడతాడు. మేము గోపాల్ని తీసుకొని వస్తాం. సరే, నేను ఏర్పాటు చేస్తాను. మీరందరూ అక్కడికి వచ్చేయండి. పదండి బాబు. గోపాల్, మీ నాన్నకి తలకొరివి పెట్టు. గోపాలా? నేను గోపాల్ని కాదుగా. ఈయనెవరి నాన్న? ఈయన మీ నాన్నే గోపాల్. తలకొరివి పెట్టు. ఎందుకు? నేను ఈయన దగ్గర నిప్పు అప్పు తీసుకున్నానా? కాదు బాబు, నువ్వు ఈయన దగ్గర నీ జీవితాన్ని అప్పు తీసుకున్నావు. అందుకు బదులుగా ఈయన చితికి నిప్పు పెట్టు. చూడండి, నేను మీ దగ్గర నుంచి ఏమీ తీసుకోలేదు. నాకు అసలు ఈ విషయం కూడా తెలీదు మీరెవరో అని. అయినా కూడా వీళ్ళందరూ నన్ను మీ చితికి నిప్పు పెట్టమని చెప్తున్నారు. నాకు తెలీదు వీళ్ళందరూ ఎవరో, మీరెవరో. అయినా సరే నేను మీకు నిప్పు పెడతాను, కానీ నా నిప్పు నాకు మళ్ళీ తిరిగిచ్చేయాలి. పట్టుకో బాబు. భీమ్, ఇదిగో తీసుకో. స్వామీజీ దుష్టబుద్ధి కారణంగా గోపాల్ వాళ్ళ నాన్న తన ప్రాణం పోగొట్టుకున్నాడు. కానీ నేను గోపాల్ విషయంలో ఇలాంటి ఘోరం జరగనివ్వను. స్వామీజీ, మన అందరికీ తెలుసు గోపాల్ వాళ్ళ నాన్న మన జాతివాడని. ఈ వ్యక్తిని మనం ఏర్పాటు చేశాం. అందరికీ అబద్ధం కూడా చెప్పాం ఇతను గోపాల్ వాళ్ళ నాన్న అని. మన ఆచారం ప్రకారం అయితే ఇది తప్పు కదా.
దీనివల్ల ఇతనికి ఎప్పటికీ మోక్షం లభించదు. ఇప్పుడు ఈ విషయాలన్నీ అప్రస్తుతం. అనవసరంగా కొత్త సమస్యలు దీనికి. వీళ్ళు తండ్రి కొడుకులుగా ఎందుకుండేవాళ్ళు? గోపాల్ అసలు తండ్రి ఎవరు? ఈ ప్రశ్నలకి సమాధానాలు వెతకటం మొదలు పెడితే మన బండారం బయటపడుతుంది. అందుకని ఎలా జరుగుతుందో అలా జరగనివ్వండి. వాడికి మోక్షం దొరకదులే. అయినా అలాంటి పనులు చేయలేదుగా మోక్షం దొరకటానికి. భీంబాబు, బుద్ధుడిది ఇది కూడా ఒక సూక్తి. శత్రువు పట్ల ప్రేమను చూపించడం, సేవాభావం మన హృదయానికి ప్రతిబింబంలాగా ఉండాలి. అంతేకాని ఇతరులతో మన సంబంధాలను బట్టి ఉండకూడదు. అది నిస్వార్థ సేవ కాదు. గోపాల్ నీ పట్ల అన్యాయంగా వ్యవహరించాడు. అయినా కూడా నువ్వు ఇతనికి సేవ చేస్తున్నావు. తెలుసా దీన్ని బట్టి ఏం రుజువవుతుందో? ఏంటది? ఇదే యుద్ధం. ఏ రకందైనా కావచ్చుగాక గెలుపు ఎప్పుడు మానవత్వానికి దక్కాల్సింది. నువ్విప్పుడు చేసిన పని మానవత్వం గెలుపుకి ఎంతో అవసరం. కానీ నాన్న, మనం ఈ విషయాన్ని ఖచ్చితంగా నిరూపించాలి. మన జాతి వాళ్ళ మీద చాలా పెద్ద కుట్ర జరిగిందని. దానికోసం గోపాల్కి నయం అవడం చాలా అవసరం. కానీ అసలు గోపాల్కి పరిస్థితి ఎలా వచ్చింది? ఏమో తెలీదు. నిన్న రాత్రి ఎప్పుడైతే నేను వాడికి పండు ఇవ్వడానికి వెళ్ళానో అప్పుడు కూడా వీడు బానే ఉన్నాడు. కాపాడండి, కాపాడండి నన్ను. ఇంకా పెద్దగారు, ఎందుకంటే ఇక్కడ ఎవరుండరు. నేను నిన్ను ఊరికి ఎంతో దూరంగా తీసుకొచ్చాను. ఇక్కడ ఎవ్వరూ ఉండరు. కానీ పాపం తెల్లారేసరికి ఏమైందో తెలీదు, ఇలా పిచ్చివాడ్ల ప్రవర్తించడం మొదలుపెట్టాడు. నాకేమనిపిస్తుందంటే ఇదేదో స్వామీజీ కుట్రేనని. నువ్వేమీ దిగులు పడకు. ఎందుకంటే సత్యం ఇంకా న్యాయం వాటి దారి అవి వెతుక్కుంటాయి. పద, భోంచేద్దాం. పదండి బాబు. అమ్మా, మా అమ్మ కావాలి. మా గ్రామం చాలా దూరం. వీళ్ళమ్మ చనిపోయింది. చనిపోయి కూడా సుమారు 1 నెల పైన అయింది. అప్పటి నుంచి ఇలాగే ఏడుస్తున్నాడు. సత్యం ఇంకా న్యాయం వాటి దారి అవే వెతుక్కున్నాయి. అంటే నాకు అర్థం కాలేదు బాబు. నాన్న, ఆలోచించండి. గోపాల్ ఎప్పుడు చూసినా వాళ్ళ నాన్నతో పాటే ఉండేవాడు కదా. కానీ పదే పదే ఇప్పుడు వాళ్ళ అమ్మనే తలుచుకుంటున్నాడు. ఇతను ఆరోగ్యంగా ఉన్నప్పుడు, మొదటిసారి సతారాకి వచ్చినప్పుడు తన తల్లి చనిపోయిందని అప్పుడు మాత్రమే మాట్లాడాడు. తర్వాత ఎప్పుడూ మాట్లాడలేదు. అలాగే గోపాల్ వాళ్ళ నాన్న కూడా తన చనిపోయిన భార్య గురించి ఎవరికీ చెప్పలేదు. అంటే ఏదో రహస్యం ఉంది. అది మనం తప్పకుండా తెలుసుకుని తీరాలి. అవును భీమ్, ఇలా కూడా ఉండొచ్చు. అసలు వీళ్ళమ్మ చనిపోలేదేమో. ఎందుకంటే వీడిని భీమ్కి పోటీగా పోరాటం చేయడం కోసం పిలవడం జరిగింది. మానవత్వంతో జాలిపడి చోటిస్తామని చెప్పి అందరికీ చెప్పుకుంటారు వీళ్ళమ్మ చచ్చిపోయిందని.
అయ్యుండొచ్చు. అంటే ఇప్పుడు ఈ చిక్కుముడులు అన్నిటినీ ఛేదించేది గోపాల్ వాళ్ళ అమ్మనే ఆయుధం. ఆమె బ్రతికుందో చనిపోయిందో? ఒకవేళ బ్రతికే ఉంటే ఎక్కడుంది?